సరే, వాతావరణం అనుకూలంగా లేదంటే ఏదో సమయంలో పిడుగుపడే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఎలక్ట్గా ఉండండి. ఇంకా చెప్పలేం కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుని మందిరంలో ఉన్నాం కదా, హ్యాపీ. రైట్. ఇంకా ఆచర్య వల్ల ఈరోజు ఇక్కడ అందరూ కూడా ఆ సమయాన్ని అంటే మనం పోయే సమయాన్ని ఇక్కడ కూర్చుంటాం, హ్యాపీగా ఉండొచ్చు అనమాట అందరూ కూడా. రైట్. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసుకుని వాక్యం చేయాలని వెళ్ళిపోతాము. అందరూ కూడా తనలో వచ్చింది ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుని సంకల్పంలో ఉన్న మానవుని జన్మ గురించి మనం మాట్లాడుకుందాము. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగోనైనంతవరకు కూడా మమ్మల్ందరూ కూడా కాచి కాపాడు తండ్రి. ఇదిగోనైన ఈ యొక్క మందిరములో సంఘముగా కూడి ఆయన ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నిజమే నాయన, ఈరోజు తండ్రి మీరు సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇదిగో నాయన ఆశ్చర్యానికి ధరింపచేసినందుకు వందనాలు తండ్రి. అలాగే నాయన మధ్యలో ఉన్న దేవి అలాగే నరేష్ వారికి కూడా నాయన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు ధరింపచేశారు తండ్రి. వారి జీవితంలో తండ్రి ఇంకా అనేకమైన తండ్రి పెళ్లి రోజులు ఘనముగా జరుపుకుంటూ నీ సేవలో ముందు కొనసాగే భాగ్యము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మనకి ఇచ్చిన బిడ్డలిద్దరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా తండ్రి నీ పడిలో ఉన్నతంగా ఎదుగు కృపను వారికి కూడా దయచేయండి. అలాగే నాయన ఆశ్చర్య జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డనైనా నీ పడిలో నాయన ఉన్నతమైన స్థితిలో ఆ బిడ్డ కూడా కొనసాగాలి చదువుల విషయంలో. అలాగే మనకి నాయన మన తల్లిదండ్రులు ఇద్దరు కూడా తండ్రి సుధా అలాగే నాయన స్వరూప వారు కూడా తండ్రి నాయన నువ్వు ఆ బిడ్డని నీలో పెంచి గొప్ప కృపను వారికి దయచేయాలి. నువ్వు ఆ బిడ్డ ద్వారా ఈరోజు ఈ సమయంలో నాయన నీ వాక్యము వినుటకు తండ్రి నాయన మీరు మాకు ఇచ్చిన గొప్ప సదవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని మా కొరకు తమ రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనము అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలండి. అలాగే ఈరోజు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాలను ధ్యానించగలిగితే ఈ ప్రపంచంలో సుమారుగా చాలా జీవరాశులు ఉన్నాయి. అవన్నీ ఎవరు చేశారు? దేవుడు చేశారు. సుమారుగా లెక్కల ప్రకారంగా చాలా మంది చెప్పే జీవరాశులు ఎన్ని లక్షలంటే 24 లక్షల జీవరాశులు. వీటన్నిటినీ దేవుడు చేశాడు. ఈ ప్రకృతిని చేశాడు. సమస్తాన్ని దేవుడు చేసి దేని గురించి చేశాడు అని మనం ఆలోచిస్తే ప్రేమ దేవుడు ఈరోజు సందర్భం ఏంటంటే దేవుడు గొప్ప అవకాశాన్ని ఎవరికి ఇచ్చారంటే ఆశ్చర్యానికి ఇచ్చాడు. ఎందుకంటే ఆ బిడ్డ రోజు భూమి మీద ఉంది అని అంటే కారణం ఎవరు? దేవుడు. దేవుడు ఆ బిడ్డ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక, ఆ బిడ్డ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కనుక, అంటే మనం చదివిన లేఖన భాగ ప్రకారముగా మన కొరకు మళ్ళీ ఎప్పుడో ఈ భూమికి పునాదులు లేక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఏం చేశాడట అంటే అప్పుడు ఆ ఏర్పాట్లు ఎవరున్నారు?
ఆశ్చర్య కూడా ఉంది ప్రియుల దేవుడు. కాబట్టి ఇన్ని రకాల జీవరాశులు ఉన్నప్పటికీ కూడా మనల్ని ప్రత్యేకంగా దేవుడు చేశాడు. మన గురించి దేవుడు మాట్లాడుతూ నువ్వు ప్రత్యేకింపబడిన వాడువు, ప్రత్యేకింపబడిన దానువు. నిజంగా మాటలు చదువుతుంటే మనకి ధైర్యం రావాలండి. ఎందుకంటే దేవుడు పదే పదే మనతో చెబుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను నిర్మించుకున్నాను, నేను నీకు తోడై ఉన్నాను అని ఇన్ని మాటలండి, ధైర్యపరిచే మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. నువ్వు కుమిలిపోతున్నప్పుడు నేను బలపరిచేది దేవుడి మాట. నువ్వు ఏ ఆదరణ లేకుండా కొట్టబడుతున్నప్పుడు నిన్ను ఆదరించేది దేవుడి మాట. మనుషులు కాదండి, మనుషులు ఒక్కొక్కసారి ఆదరిస్తారు, ఒక్కొక్కసారి చీకొడతారు. అంటే అక్కడ జరిగే పరిస్థితులు బట్టి మనిషి స్వభావం అనేది ఉంటూ ఉంటుంది. అదే నోటితో తిడతారు, అదే నోటితో పొగుడుతారు, పెడతారు. అంటే ఎప్పుడు ఎలా ఉండాలో, ఎప్పుడు ఎలా చేయాలో అనే ఒక తెలివి మీరిపోయిన ప్రజలుగా అవకాశాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు, అవకాశాన్ని బట్టి వాడుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. ఆయన ఒకే ఒక కోరికని కోరుకుంటున్నది ఏంటంటే, నాకు పిల్లలు కావాలి. మనకు గొప్ప మాట ఏంటంటే అండి, 80 లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ కూడా దేవుడు అన్న మాట ఏంటంటే, మన పోలిక చొప్పున నరులను చేద్దాం. ఆయన పోలిక అంటే మాటను బట్టి ఆలోచిస్తే మనకు ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రత్యేకత. ఆ మాటకు బాగా అర్థం కావాలంటే, యాకోబు గారు పత్రిక రాస్తూ, యాకోబు గారు ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దామండి. యాకోబు గారు పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 18వ వచనంలో మన గురించి మీరు అనుకుంటూ ఉంటారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో నేను ఎందుకు పనికిరాని దానిని, ఎందుకు పనికిరాని వాడిని, అసలు నా బ్రతుకు ఎందుకు, నేనెందుకు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమని రాయించాడు చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు, ప్రథమ ఫలము అంటే మనమే ముఖ్యం. కాబట్టి ఆయన చాలా చేశాడండి, ఎన్ని రకాల జీవరాశులు. కానీ అన్నిటికంటే ముఖ్యం ఎవరు? మనమే. మనల్ని గొప్పవాడిగా దేవుడు చేశాడు, మనల్ని గొప్పవాళ్ళుగా దేవుడు సృష్టించాడు. మనము చేసే మాటలు, మనం అనే మాటలు ఎలా ఉంటాయంటే, ఎందుకు పనికిరాని వాడిని. దేవుడు ఉన్నతంగా మనం చూస్తున్నాడు, ఉన్నతంగానే సృష్టించాడు ఆయన. ఈ ప్రపంచంలో అనేకమైన ఉన్నాయండి. ఎవరి కొరకండి ఇవన్నీ కూడా? నీ కొరకు, నా కొరకు. మనం మరి దేని గురించి బ్రతుకుతున్నామండి? లోకం కొరకు, లోకాశ్ర కొరకు, లోక తలంపుల కొరకు, లోకంలో ఉన్న ఆనందం కొరకు, లోకంలో ఉన్న సంతోషం కొరకు. ఈ పుట్టిక పరమార్థము ఎవరికి అర్థం కాలేదండి? మనుష్యులుగా అర్థం కాలేదు. మనిషి అనుకుంటాడు, నీ ఉదయాన్నే లేవాలి, లేచిన తర్వాత నేను సంతోషంగా ఉండడానికి ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈ ఆలోచనలో పడి ఏం చేస్తున్నాడు అంటే, దేవుని మాట మర్చిపోతున్నాడు, లోకంలో సుఖాల కొరకు ఎదురు చూస్తున్నాడు.
దేవుడు మనల్ని ప్రథమ ఫలముగా చేశాడట. కానీ మనం ఏం చేస్తున్నామనంటే ఆ స్థాయిని వదిలేసి, ఆ స్థితిని వదిలేసి దేవునికి దూరంగా పారిపోతుందన్నమాట. ఎలాగట? దేవునికి దూరంగా. రండ్రా బాబు దగ్గరికి అంటే చి నువ్వు నాకు వద్దు అంటే మనిషి తన సంతోషం, తన సుఖం గురించి ఆలోచిస్తున్నాడు కానీ దేవుడి యొక్క సంకల్పం గురించి ఆలోచించట్లేదండి. ఎందుకు నేను ఈ భూమి మీద పుట్టాను అన్న విషయం మర్చిపోయాడు. ఇక్కడ అంటున్నాడు, ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. అంటే మనం ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నామంటే, భూమి మీద ఉన్నామంటే ఎవరి సంకల్పం అది? దేవుని సంకల్పం. మరి దేవుని సంకల్పం వల్ల మనం ఉన్నాము. ఉన్న మనము ఎవరి పని చేయాలి? మరి ఎవరి పని చేస్తున్నాము అంటే ఎక్కడికి వెళ్ళండి, మీరు వినే ఆ మాట మన బ్రతుకులో చూపించకపోతే వ్యర్థం. దేవుని మందిరం అనగానే ఇల్లి కూర్చుని వచ్చేసేది కాదు. దేవుని మందిరములో వినబడే ప్రతి మాట నీ హృదయం అనే పలక మీద భద్రం చేసుకోవాలి. నా కుమారుడా, సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడండి. ఒకసారి సామెతల గ్రంథం, మరి ఇక్కడికి వస్తాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం అండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నా మాటలు ఆలకింపు, నా వాక్యములకు నీ చెవి యొక్కుము. చెవి యొగ్గాలంటే చెవి. అరే వినండ్రా బాబు అంటే వినాలా? ఏం వినాలి? దేవుని మాటలు వినాలి. ప్రియమైన దేవుడు వారు, దేవుని మాటలు వింటే నీ ఆత్మకి ఏమొస్తుంది? బలం. లోకంలో మాటలు వింటే బలం రాదండి. లోకంలో ఉన్న వాటి గురించి నువ్వు ఆలోచిస్తే నీకు బలం రాదు. లోకంలో చాలా ఉన్నాయి, నువ్వు చెబితే వినేవి చాలా ఉన్నవి, కంటితో చూసేవి చాలా ఉన్నాయి. మీరు బయటికి వెళ్ళారనుకోండి, ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఒక 3 గంటలు సరదా గడపాలనుకున్నారనుకోండి, సరదాగా గడిపేటప్పుడు మీ కళ్ళతో చూసేవి చాలా ఉంటాయి, చెవితో వినేవి చాలా ఉంటాయి. అవి మీ ఆత్మకు బలాన్ని ఇస్తాయా? ఒక దేవుని పిల్లలుగా, క్రీస్తును ధరించుకున్న వారిగా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని మీరు 3 గంటలు వెళ్ళి చూసే ఆ యొక్క సినిమా హాల్లో కంటితో చూస్తారు, చెవితో వింటారు. ఈ 3 గంటలు మీరు చూసినవి, మీరు విన్నవి మీ ఆత్మకు బలాన్ని ఇస్తాయా? ఇస్తాయా? ఆత్మ బలాన్ని ఇవ్వగారండి. కాసేపు నవ్వుకోవడానికి, సరదాగా జోకులు వేసుకోవడానికి, ఇంకేం ఉంటానండి. ఆడు కొడుతుంటే అప్పుడు నవ్వడం, డ్యాన్స్ చేస్తుంటే నవ్వడం, అని ఇవి ఏవైనా ఆత్మకు బలాన్ని ఇస్తాయండి? ఇస్తాయా? ఇవ్వవు. కానీ ఇవే ఈరోజు ఎలా ఉన్నాయంటే, క్రైస్తవుని పాడు చేసేవి ఇవే. ఇక్కడేమో ఇదనే మాట ఏంటంటే, నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొక్కుము, నీ కనులు ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకో. నీ హృదయం ముందు దేని భద్రం చేసుకోవాలట? వాక్యాన్ని భద్రం చేసుకోవాలట. నీ హృదయం ముందు దేని భద్రం చేసుకోవాలట? వాక్యాన్ని కాపాడుకోవాలట. ఇవి కాదు, ఇవి వద్దు. దేవుడు చెప్పిన మాట ఏంటో చెప్పంటారా?
నీ హృదయంలో చోటు ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. నీ హృదయం వాక్యముతో నిండి పొర్లి పారాలి. చెప్తానండి, మానవ జన్మ గురించి మాట్లాడడానికి టాపిక్ అంట. ఈ రోజు నువ్వు ఇక్కడ కథలాడుతున్నావంటే నీ ఇష్టం కాదు, నీ తల్లి ఇష్టం కాదు, నీ తండ్రి ఇష్టం కాదు, డాక్టర్ గారి ఇష్టం కాదు. మీరు అనొచ్చు, డాక్టర్ గారు అండి ఇదిగో ఈ యొక్క 1వ నెల 2వ నెల స్టార్ట్ అవ్వగానే మందులు ఇస్తున్నారు కాబట్టి మందులు బట్టి ఈ పెన్ను తయారవుతుంది, అవయవాలుగా తయారవుతున్నాయి అంటే తప్పు. డాక్టర్ వల్ల కాదు, డాక్టర్ ఏమీ చేయలేడు, దేవుడే ఏదైనా చేయగలడు. ఈరోజు నువ్వు 6 అడుగులున్నా, 5 అడుగులున్నా, 4 అడుగులున్నా, నువ్వు ఇంత వాడు అయ్యావంటే కారణం దేవుడే, డాక్టర్ కాదు. డాక్టర్ కాదు. నువ్వు పిండముగా ఉన్నప్పుడు, పిండం కూడా కాదండి, చిన్న నీటి చుక్క కణం, సూక్ష్మ కణం నిజంగానండి. అలా ఉన్న మనల్ని ఈరోజు ఇంతగా ఎదిగామంటే కారణం ఏంటండి? దేవుడు కదా. మరి దేవుడికి టైం ఇవ్వాలి కదా, దేవుడికి సమయం ఇవ్వాలి కదా, దేవుడికి ప్రార్థించాలి కదా. అబ్బాయి ఆ మాట అంటే నొప్పి వచ్చేస్తుందండి జనాలకి. నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి. మీరు ఈ మాటకు లోబడితే మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి ఆత్మీయంగా. డబ్బు ఈ రోజు ఉంటుంది, పోతుంది. ఆత్మీయంగా నువ్వు బలపడితే అది నువ్వు లోకంలో యుగములు ఉండే చోటుకు నువ్వు వెళ్ళిపోతావు. ప్రేమ దేవుని వల్ల ఈరోజు నీ జన్మకు పరమార్థం గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. ప్రేమ దేవుని మళ్ళీ ప్రథమ ఫలముగా చేశాడట. ప్రథమ ఫలం అని ఎంత గొప్ప పేరంటే మనకి, ఎంత గొప్ప పేరు. నువ్వు ప్రథముడు అట. ఇక్కడ మీరు అందరూ అండి, మిమ్మల్ని ఏమన్నాడు దేవుడు? ప్రథమ ఫలం. దేవుడు ఏమో ప్రథమ ఫలం అంటే మనం ఏం చేస్తున్నామనంటే, వద్దు, నాకు ఆ స్థితి వద్దు, ఆ స్థాయి వద్దు. ఏం తెలియక, దేవుని గొప్పతనం తెలియక, దేవుని గొప్పతనం తెలియజేసే ఒక భక్తుడి దగ్గరికి వెళ్దామండి. ఎంత గొప్పగా మాట్లాడాడు ఆయన. ఈరోజు మనకు అర్థం కావాల మాట. ఎవరు తెలుసా? రాజు, మహారాజు. అతను కట్టెత్తితే సుమారుగా 10,000 మంది తలకాయలు తెగిపడాలంతే. అలాంటి ఆయన మాట్లాడుతున్న మాట. 139వ కీర్తన అందరూ వచ్చారు. 139వ కీర్తన తెలుసు కదా ఆయన ఎవరు? ఆయన ఎవరు తెలుసా? ఆయన కత్తెత్తితే 10,000 తలకాయలు ఏమవ్వాలట? తెగి పడాలి. అక్కడ చుట్టుపక్కల రాజులందరికీ కూడా దావీదు గారు వస్తున్నారంటే భయం, దావీదు గారు యుద్ధానికి వస్తున్నారంటే భయం. అలాంటి దావీదు గారు మాట్లాడుతున్న మాట 139వ అధ్యాయము 13, 14 వచ్చిన ఒక్కసారి జాగ్రత్తగా చదువుతాను. నా అంతరేంద్రియములను నీవే కలుగజేసి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నా తల్లి కాదు, నా తండ్రి కాదు, డాక్టర్ గారు కాదు, ఎవరు కాదు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. ఆచార్యాన్ని ఎవరు నిర్మించాడు చెప్పండి? నిన్ను నన్ను నిర్మించింది ఎవరు చెప్పండి? ఈ నిర్మాణము మామూలు నిర్మాణం కాదు. ప్రేమ దేవుని వల్ల ఒక అపార్ట్మెంట్ కట్టే దాన్ని నిర్మాణం అంటారు, ఒక ఇల్లు కడితే దాన్ని నిర్మాణం అంటారు. ఏమండి, ఈ యొక్క ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద నిర్మాణాలు ఉన్నాయి. దుబాయ్లో ఎవరో కానీ పెద్దది కట్టారట. దాని పేరేంటి? దాని పేరు తెలియదు మనకి, చదువుకున్న ఏంటమ్మా? దాని గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటారు. ఆ నిర్మాణం చేసిన వాడి గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. ఏమండి, ఆ నిర్మాణం కంటే గొప్పదా ఈ శరీర నిర్మాణం అని అడుగుతూ ఉంటారు చాలా మంది. కానీ ఇక్కడ దావీదు చెబుతున్న దాని గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. దావీదు చెబుతున్న మాట ఒక్కసారి ఆలోచించండి. ఏమంటున్నాడంటే ఈయన
నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. అండ్ ఎప్పుడైనా మీరు ఆలోచించారు ఇలాగా? ఈ శరీరానికి అన్ని అయిపోయిన తర్వాత స్నానం కానీ చేసేసిన తర్వాత అద్దం ముందుకు వెళ్ళి పోతే అభివృద్ధి అంతా పోవడం అందరూనండి, ఎవరు ఒకరని కాదు, అందరూ. ఎందుకంటే ఆ మాత్రం ఉన్నారు కదా. ఏంటి ఈ నిర్మాణాలు ఎవరు చేశారు? ఇప్పుడు అంటారులేండి, అద్దం ముందు కూర్చున్నప్పుడు అంటారని అడుగుతుందండి. అప్పుడు అందరూ అంటారు, నేను అడుగుతారు కాబట్టి. చూసిన వెంటనే మీకు గుర్తు రావాలి, ఇది ఎవరు చేశారు? అయితే డైరెక్ట్గా ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ నోరు అన్ని ఇలా వచ్చేసినాయా అంటే చూడండి, ఇక్కడ ఆయన ఇది చేసిన వాడు ఆశ్చర్యకరుడు. అంటే సాగైపోవాలండి నిజంగా. మనం ఇది చదివినప్పుడు అంటే తండ్రి నేను ఎంత గొప్ప ఉన్నా, నేను ఎంత గొప్ప అన్నా. ఎస్, మీరు గొప్పలండి. మీరు ఇది అనుకుంటున్నారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నాకు ఏమీ లేదు, నేను లేను వాడిని కదా, నాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు అని అనుకుంటారు. ఇప్పుడు అర్థం కాలేదు. దేవుడు ఎంత నిర్మాణాన్ని ఇచ్చాడు మీకు, ఎంత గొప్ప స్థితి ఇచ్చాడు. మీరు గొప్పవారు. అసలు డబ్బు లేదని ఎవరు బాధపడకండి. ఈ డబ్బు అవసరానికి ఉపయోగపడతా అనుకుంటున్నారేమో, కానీ నీకు అవసరానికి నీకు ఉపయోగపడేలా చేసేది ఎవరో చెప్పంటారా? దేవుడు. నీకు ఏ టైంలో ఏం కావాలో అన్ని ఏర్పాటు చేసేది ఎవరో తెలుసా? దేవుడు. మనం అనుకుంటే వచ్చేది కోట్ల రూపాయల వాడికి సరైన సమయానికి ఏమున్నదట? డబ్బులు ఉండబట్ట ఏముండదండి. నిజమే. ఒక విషయం చెప్పంటారండి, మీకు బాగా తెలుసు. జియో పెట్టి మొత్తం డబ్బులు పిండేయడం మన దగ్గర ఒక ఆయన. ఎవరాయన? ముఖేష్ అంబానీ. ఇప్పుడు తన కొడుకు పరిస్థితి ఏం చెప్పండి? అస్సలు అతనికి ఆరోగ్యం లేదు. మరి కోట్ల రూపాయలు ఉన్నాయి కదండి, మరి బాగు చేయించుకోవచ్చు కదా. డబ్బులుంటే ఆరోగ్యము వచ్చేదు. ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? అందుకే లోకంలో సామెత ఉంది, కోట్ల రూపాయలు ఉండేదానికంటే ఆరోగ్యం ఉన్నవాడే ధనవంతుడు. ఆరోగ్యం నిజంగా షుగర్ ఉన్నా మీకున్నా పర్లేదు, కానీ దేవుడు మనం చాలా ఆరోగ్యంగా నిలబెట్టాడు. దేవుడికి మహిమ కలుగును. ఇది మన జీవితంలో ప్రయాణం అయిపోయింది. ఏం మారలేదు. షుగర్ బీపీ మనం ఏం చేసేది? ఒక స్వీట్ మానేస్తాం, తర్వాత ఉప్పు మానేస్తాం, చాలు. ఏం తిరగడం ఉండలేవా? ఉండగా. కానీ మనం తిరగడం ఉండగలం. కానీ ఇల్లు ఏం చేస్తారు? ఇది ఒకసారి తినేయండి, ఒకసారి తినేయండి అనేసరికి మనకి ఏమైందంటే సర్లే ఇంకా అంతలా అని చెప్పి గుడుకులు డోర్లు వేసేసుకుంటాం అన్నమాట. కానీ మనం చేయగలం, ఆరోగ్యం కాపాడుకోగలం. ఎందుకంటే దేవుడు అవకాశం మనకి ఇచ్చాడు. నేను అంటున్నా, డబ్బు ఉంటే నీ ఆరోగ్యం నువ్వు కాపాడుకోలేవు. దేవుడే నీ ఆరోగ్యాన్ని ఏం చేయాలి? కాపాడాలి. ప్రేమ దేవుడు వల్ల. ఇక్కడ దావీదు గారు అంటున్న మాట ఏంటంటే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. ఏంటి భయం? ఏంటి? 10,000 మంది తలకాయలు నరకగలిగిన ఒక రాజు అంటున్న మాట భయం. దేని గురించి భయం అంటున్నాడు ఆయన? చెప్పమంటారా? నన్ను కలుగు చేసిన విధము. అప్పటికి సైన్స్ లేదు, అప్పటికి టెక్నాలజీ లేదు, ఏమీ లేవు. కానీ ఏం అర్థం చేసుకున్నది తెలుసా? ఆయన దేవుని మనస్సు. ఆత్మీయంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. నిజంగా దావీదు గారండి గొర్రెలు కాసేటప్పుడు కూడా ఆయన ప్రకృతిని చూసేవాడట, పాటలు రాసేవాడట, ప్రకృతిని చూసేవాడట, దేవుణ్ణి స్తుతించేవాడట. అలాంటి ఆయన 139వ కీర్తన రాస్తూ
యా నువ్వు నన్ను కలిగించిన వెదము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. ఏంటి భయం ఏంటి అంటే అంటాడు, అయ్యా నేను నా తల్లి గర్భంలోనికి చిన్న నీటి చుక్కగా సూక్ష్మ జీవిగా నేను వెళ్తే, ఆ వెళ్ళిన తర్వాత అది పిండముగా మారి రక్తపు ముద్దగా మారి, ఆ రక్తపు ముద్దను నువ్వేం చేసావు? కాళ్ళు ఇచ్చావు, కళ్ళు ఇచ్చావు, నోరిచ్చావు, నాలుగిచ్చావు. ఏంటి దేని మార్చాడు ఆయన? ఒక నీటి చుక్కలా ఉండే సూక్ష్మ జీవి. అంటే ఇవన్నీ ఆయన నెమరు వేస్తున్నాడు, మన ఆలోచింపజేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నా బ్రతుకేంటి అనుకుంటున్నావు. నీ బ్రతుకేంటి? గొప్ప బ్రతుకు నీది. నీ బ్రతుకు దేవుడికి ఇష్టమైనది కనుక నేనేం చేశాడు? భూమి మీద పుట్టించిన విషయం చెప్పంటారా? నీతో పాటు చాలా కణాలు వచ్చాయి. నిజమండి, నీతో పాటు చాలా కణాలు వచ్చాయి. కానీ చాలా కణాలు ఏమయ్యాయట? రాలిపోయాయి. కానీ ఈ కణం రాలేదంటే కారణం ఏంటి? దేవుని ప్రణాళిక మీ మీద ఉంది కనుక ప్రేమ దేవుని వాళ్ళ. ఇర్మియా గారి గురించి మాట్లాడుతాడు దేవుడు ఏమంటే, ఇర్మియా నీవు బాలుడిగా ఉన్నప్పుడే, లేదా నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్నేం చేశాను? ఏర్పరచుకున్నాను అంటాడు. అంటే ఆ ఏర్పాటు మన అందరి మీద ఉంది ప్రేమ దేవుని వల్ల. ఇక్కడ ఉన్న చంటి పిల్లలతో సహా, ఇప్పుడు ఆల్రెడీ పుట్టబోయే పిల్లలతో సహా దేవుడు ఏర్పాటు ఉంది ప్రేమ దేవుని వల్ల. ఒక్కసారి నిర్మాణం గురించి ఆలోచిస్తేనంటే, ఈ శరీరం గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ పైన ఈ రెప్పలు ఉన్నాయి కదా, రెప్పలు ఎందుకు పెట్టాడంటారు దేవుడు? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అదేంటి లాంగ్ అయిపోతే చెప్పుకోవడానికండి, అంతే కదా. ఈరోజు చాలా మంది చేసుకునేది. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే, వర్షం పడిన తర్వాత తలగట్ట ఆగిపోయిన తర్వాత మీకు నీరు జారుతుంది. నీరు జారిన తర్వాత డైరెక్ట్ కంటిలోకి రాకుండా రెప్ప నుంచి బయటికి వెళ్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేశారు లేదు మీరు? దేవుడు నిర్మాణం ఈ కంటి పైన రెప్ప ఇది పెట్టడానికి కారణం ఏంటి? కంటిని కాపాడాలి. నిర్మాణం గొప్పది ప్రేమ దేవుని వల్ల. ఇప్పుడు చెవు ఉంది కదా, ఈ చెవుకి ఇక్కడ మీకు ఉందో లేదో డైరెక్ట్గా చెవులోకి ఏది వెళ్ళిపోద్దా? ఏమైనా అడ్డుకుంటుందా? అడ్డుకుంటుందా? ఇటు చూడండి సార్, వెళ్ళిపోతుందా? అడ్డుకుంటుందా? అడ్డుకుంటుంది. ఎందుకు ఇది పెట్టాడు చెప్పంటారా? ఎవరైనా ఎక్కడి నుంచి పిలిస్తే మీకు ఎక్కడి నుంచి వినపడుతుంది, ఎక్కడి నుంచి పిలిస్తే ఎక్కడికి వినపడుతుంది. ఇది లేకపోతే ఎక్కడి నుంచి పిలిచినా మీకు ఏం అర్థం కాదు. దేవుడు నిర్మాణం గొప్పది ప్రేమ దేవుడు. అద్భుతమైన విషయం చెప్తాను, మీరు ఆలోచించండి. మీరు ఇప్పుడు ఆలోచించి ఉండకపోవచ్చు. మీకు గుండె ఉంటుంది. గుండె ఎంత ఉంటుంది చెప్పండి? పీడికడ అంతా గుండులు ఉండవు. చాలా మంది ఏమంటారంటే, నీకు ఎన్ని గుండులు రా అంటే లెక్క అడుగుతున్నాము. గుండె ఒక్కటే. ఆ గుండె ఎంత ఉంటుంది? పీడికుడు సాటికి వెడం పక్కన ఉంటుంది, అంతేనా? గుండె వెడం పక్కన ఉంటుంది. అడుగుతున్నాను, ఆ గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. ఓకేనా? ఆ లబ్ డబ్ కొట్టుకుంటుంది కదా. ఇప్పుడు ఆగిందా? ఏమంటే గంటకి 72 సార్లా? కాదు, నిమిషానికి. ఇప్పుడు గంటకి ఎన్ని సార్లు అవుతుంది? ఇలా లెక్కేసుకోండి. అప్పుడు రోజుకి ఎన్నిసార్లు? ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలకి ఎన్నిసార్లు? కొన్ని లక్షలు. నేను అడుగుతున్నాను, పిడికినంత గుండె కొట్టుకోవడం ఆగిందనుకోండి, నేను ఎక్కడ తీసుకుపోతాను? వెంటనే ఫస్ట్ బొల్లేని తీసుకెళ్తారు స్పీడ్గా తగ్గాలంటే. ఇంకోటి ఏదో ఉందండి నరేష్, ఇంకోటి ఏదో ఉంది రాజమండ్రిలో, బొల్లేని కాకుండా ఎమర్జెన్సీ ఏదో ఉంది అక్కడ తీసుకెళ్తారు. అంటే ముందు లచ్చనట్టు పోవన్నమాట.
ఎప్పుడు కూడా చూడండి, ఆ నిర్మాణం ఎంత గొప్పగా ఉంది. అదే అంటున్నాడు, నువ్వు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి తండ్రి. ఏంటి తండ్రి ఆ నిర్మాణం ఏంటి? ఆ గుండు కొట్టుకోవడం ఏంటి? అది రక్తాన్ని ఏం చేస్తుందట? రక్తాన్ని పంపిస్తుంది. ఇంకా అద్భుతమైన విషయం ఏంటో చెప్పంటారా? మీలో రక్తం ఉంది కదా, ఎంతమంది రక్తం ఉంది చెప్పండి. ఇక్కడ అందరికీ రక్తం ఉంది. రక్తం లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? అవి లేదండి, మా డాక్టర్ గారు ముద్దుగా చెప్పారంటే నాకు రక్తం లేదని కళ్ళు ఇలా పెట్టి చూపించాడండి అంటారేమో. ఇందులో లేకపోయినా నీ ఒంట్లో రక్తం లేకపోతే ఎప్పుడు చచ్చిపోతాం. ఉంటుంది, శాతం తక్కువ ఉంటుంది అంతే. 8% 9% వచ్చింది, 6% ఉంటుంది. అప్పుడు ఏం తినమంటాడు? రక్తాలు ఎక్కించుకోకండి, రక్తం ఎక్కించుకుంటే ఏమవుతుందో తెలుతులేదంట. రక్తం బట్టేవి తినాలి, దేవుడు పెట్టాడుగా సృష్టిలో. అవన్నీ మనం తిని రక్తాన్ని పుట్టించుకోవడానికే. ఇప్పుడు ఈ రక్తం గురించి మనం మాట్లాడితేనండి, రక్తం నిమిషానికి లేదా రోజుకి ఎంత దూరం ప్రయాణం చేస్తుందో తెలుసా? లోన రన్నింగ్ తెలుసా మీకు ఏమైనా? 19,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందట. అంటే ఎంత దూరం అర్థమైంది చెప్పంటారా? ఇక్కడి నుంచి అమెరికా కంటే ఎక్కువ దూరం. అంటే లోన రక్తం రన్నింగ్ అంటే ఇది రక్తం అమెరికాలో వస్తారు కాదండి, శరీరంలో తిరిగే దాని గురించి చెప్తున్నాను. మీకు అర్థం కావాలి కదా. నిర్మాణం నై గొప్పదండి, ఇది గొప్పదండి, ఆ చైనా గోడ గొప్పదండి, ఆ ద్రాక్ష తోటలు గొప్పవండి, అవి ప్రపంచంలో 7 అండి 8 అసలైన వింత ఎవరో తెలుసా? నువ్వే. ఈ వింత మర్చిపోయారు. అనేక వింతలు చూడడానికి తిరుగుతాం మనం, అనేక వింతలు చూడడానికి తిరుగుతున్నాం. అసలైన వింత ఏడో తెలుసా? నువ్వే. నీలో ఉన్న రక్తము రోజుకి తిరిగేది, ప్రయాణం చేసేది 19,000 కిలోమీటర్లు. చెప్తున్నాడు దావీదు గారు, అయ్యా నువ్వు చేసిన విధానం చూడగా ఆశ్చర్యమును భయమును నాకు కలుగుచున్నాడు. ఈరోజు మనకు కూడా కలగాలి ఏదనుకున్నాం, అందుకే ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా పచ్చబడి పొడిపించేసుకుంటున్నారు. ఈ దేహము దేవుని ఆలయం. ఎంత గొప్పగా తయారు చేశాడు దేవుడు. ఏంటి గుండె అది ఒకవేళ ఆగితే, ఒక నిమిషం ఆగితే చాలు, ఆటోమేటిక్గా మన పని అయిపోయింది. ఇప్పుడు ఇంకొన్ని ఉంటాయి అవయవాలు లోన. పైకి కనిపించే అవయవాలు వేరు, లోపల కనిపించే అవయవాలు వేరు. అంటే ఇవన్నీ కూడా ఎవరు చేసినవి? దేవుడు చేసినవి. ఆ విధానం చూడగానే భయం వేస్తుందటండి. ఇప్పుడు కిడ్నీల దగ్గరికి వెళ్దాం. కిడ్నీలు పని కిడ్నీలు చేయకపోతే పరిస్థితి ఏం చెప్పండి. నిజంగా డయాలసిస్ చేసిందంటే కిడ్నీ కూర్చొని పని చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళు మరి బాత్రూమ్ వెళ్ళాలిగా, ఎందుకంటే అది వేస్ట్ అంతా పంపించాలిగా. అది పని చేయకపోతే పరిస్థితి ఏంటి? కొద్దిగా పని చేయకపోతేనే డయాలసిస్ పెడుతున్నారు. అది మొత్తం ఆగిపోతే పరిస్థితి ఏంటి అంటే, దేవుడు నీకు అన్ని పెట్టాడండి. నాని ఎన్ని ఉన్నాయో కనిపించినవి. మీరు ఇప్పుడు ఏదో ప్రపంచం మొత్తం మీద తింటారు. తిన్న తర్వాత అది అరగడానికి ఏం చేస్తారు? అరగడానికి మీరు ఏం జాగ్రత్తగా అరగడానికి ఏంది? మీరు తినేదే మసాలా ఫుడ్ తింటారు. అది అరగడానికి మళ్ళీ ఏం తాగుతారంటే థమ్సప్, యాసిడ్. అంటే దేవుడి చేసిన నిర్మాణాన్ని ఎవరు పాడు చేసుకుంటున్నారు? మనమే పాడు చేసేస్తున్నాం మళ్ళీ ఇవన్నీ చేసి. ఒక్కసారి అరగడం ఆగితే పరిస్థితి ఏం చెప్పండి. మీరు అనుకుంటున్నారు ఈ బండి నడిచిపోతుంది బాగా అనుకుంటున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. అప్పుడు బైక్ ఉందండి, కిక్కు కూడా కొట్టట్లేదు. ఇప్పుడు చేతితో బట్టలు నొక్కితే సెల్ఫ్ అయిపోద్ది.
ఇంకా హీరోలా కూర్చుంటాడు. ఇప్పుడు ఉంది బుల్లెట్ ఉంది మన సొరగే, బుల్లెట్ హీరోలా కూర్చుంటాడు, స్విచ్ ఆన్ చేస్తాడు, వెనక స్వరూపు ఎక్కుద్ది, అదే ఎక్కుతాడు, డ్రిల్ అయిపోతాడు కదా. బాగుంది. అది ఏదైనా ఎక్కడైనా చిన్న రిపేర్ వస్తే ఇప్పుడు అది వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆ లోన ఇంజిన్ పనిచేస్తుంది, మిషన్ పనిచేస్తుంది. అది పనిచేసినంత సేపు వెళ్ళిపోతుంది. ఎక్కడ ఏదైనా ఆగితే కారు 4-5 కూర్చుంటారు, అది పట్టణ కొడితే సెలవు అయిపోద్ది, తిరిగి తిప్పితే వెళ్ళిపోద్ది. అంటే అన్ని బాగుంది కానీ లోన అది వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆ బాడీ ఎత్తు చూడండి, మిషనరీ ఏముంటుందో ఎక్కడి నుంచి ఏవో రీతుల కింద కూడా మనకు తెలియదు. అంటే మన కంటికి కనిపించేవే ఇంత అలాగే ఉన్నాయి, కంటికి కనిపించింది లోన ఏముందో, ఎన్ని సామాన్లు ఉన్నాయో నీకు అరిగించేది. ఇవేవైనా పాడైపోతే మన పరిస్థితి ఏంటి? దేవుడు చూడండి ఎంత చక్కగా నిర్మించాడు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయనంటే నీ పట్ల దేవుడికి ఏముంది, ఒక ప్రణాళిక. ఇది మర్చిపోకండి, దాని గురించి ఇదంతా మనం మాట్లాడుకునేది. నువ్వు వచ్చి వినేసి వెళ్ళిపోవడానికి కాదు, ఇవన్నీ కూడా వచ్చి నీవు విన్న తర్వాత నిజమే కదా, నేను ఎంత గొప్పవాడి కదా, అంటే ఈ గొప్పతనం ఇచ్చింది దేవుడే కదా, కాబట్టి దేవుడి కొరకు నేనేం చేయాలి, ఏదో ఒక పని చేయాలి. ఏంటి ఆ పని చేయాలి అని అంటే ఒక ఆత్మనైన వెతికి రక్షించాలి, అనేక మందిని రక్షణ మార్గంలోనికి నడిపించాలి. ఇది వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, అలా మాట్లాడుతున్నారు, ఇది మాట్లాడుతున్నారు, ఇది క్రైస్తవుడి పని అయితే కాదు, వేస్ట్. దీన్ని బాగా చెప్పాలంటే చెత్త. ఇంకా ఒకరి గురించి మాట్లాడుకునేది చెత్త. దేవుడే చెప్తున్నాడు, వద్దు, అలాంటివి ఏమొద్దు. అందరూ ప్రేమ కలిగి ఉండండి, అందరూ ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ వాక్యం తెలియని వారికి వాక్యాన్ని ప్రకటించండి, అనేక మందిని దేవుని రాజ్యంలోనికి నడిపించండి. ఈరోజు ఆచార్య పుట్టినరోజు, మీరు కూడా ఏం చేయొచ్చు, ఇవన్నీ మానేసి ఆ వంటలో ఎవరి చేత మన అంజి చేత బాగా వండి చేసుకుని అందరిని పిలిచేసుకుని తినేసి ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోవచ్చుగా. అది కాదు, అది దేవుని పిల్లల లక్షణం కాదు. కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నారు మళ్ళీ, ఇదిగో సుధైన స్వరూపాయన బావగారని ఎవరైనా ఆచార్య పుట్టినరోజు ఎప్పుడు జరిగిన ప్రార్థనా పూర్వకంగా జరగాలి. ఎందుకంటే దేవుడి ఏర్పాటు. ఆచార్య పేరు కూడా దేవుడే పెట్టించారు. తెలుసా మీకు ఆ విషయం? మీరు అనుకున్నారా? అనుకోలేదు. దేవుడు మాట్లాడాడు. ఆచార్య పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆనాడు ఇర్మియా గారి పట్ల ఎలాగైతే ప్రణాళిక ఉందో ఈరోజు ఆచార్య పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి దేవుని పని జరుగుతూ ఆ బిడ్డ దేవునిలో ఉన్నతమైన స్థితికి ఎదిగింపచేసే బాధ్యత ఎవరితో తెలుసా? తల్లిదండ్రులు. ఆ బిడ్డ నిర్మాణం గొప్పది, మన నిర్మాణం గొప్పది. దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప యోగ్యత. ఇలా మనం ఆలోచిస్తారండి, మనలో ఉన్న శరీరంలో ఉన్న అనేకమైన అవయవాలు పనిచేస్తున్నాయంటే కారణం ఎవరో తెలుసా? దేవుడే. ప్రేమ దేవుడు. దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటో, నువ్వు గొప్పవాడు అయ్యా, నిన్ను గొప్పవాడిగా నీ చేశాను, నువ్వు ఏమీ లేనివాడి ఉండడానికి వీలు. ఒక మాట మొదటి కొరింథీ పత్రిక, ఒకసారి మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అంటే అవయవాలు ఎలా చేశాడు, ఎందుకు చేశాడు చెప్తాడు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చెప్తాను. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఇప్పుడు శరీరములో ఏ అవయవం ఎక్కడ ఉండాలో అవన్నీ కూడా ఎవరి చిత్తమట? దేవుని చిత్తం. ఈ శరీరాన్ని నిర్మించింది దేవుడు. ఈ శరీరంలో ఏ అవయవం ఎక్కడ ఉండాలో నిర్మించింది సమస్తం. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావంటే దానికి కారణము దేవుడు.
దేవుడు దేవుడు తన చిత్త ప్రకారము మన యొక్క శరీరమును అవయవములను ఉంచాడు. అందుకే సంఘాన్ని దేంతో పోల్చాడండి? శరీరంతో పోల్చాడు. శరీరంలో ఏ అవయవం ఎక్కడ ఉండాలో దేవుడు తెలుసు. అలాగే సంఘంలో ఎవరు ఏ పని చేయాలో దేవుడి చిత్త ప్రకారంగా చేయాలి. అందుకే సంఘానికి శరీరానికి దేవుడు గొప్ప పోలిక ఇచ్చాడండి. సంఘానికి శిరస్సు క్రీస్తు. ఇదే మాట మరొక చెప్తారు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసెను. శరీరంలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఎందుకలా చేశారట? దాని పని నిమిత్తము కలుగ చేశాడు. ఇవన్నీ చూశారండి దావీదు గారు. నాకు భయం దొరికిందయ్యా, నాకు ఆశ్చర్యం కలుగుతుందయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడువయ్యా. కానీ ఇంకొక అద్భుతమైన మాట చెప్పి ముగిస్తాను. దావీదు గారి మాట చెప్పారు కదండి, దీనికి కరెక్ట్గా దావీదు గారి కంటే ముందు యోబు గారు మాట్లాడిన మాటలు చెప్తారు. జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. మీ మనస్సు ఎక్కడ ఉండాలంట? నా మనస్సు ఎక్కడ ఉందని ఉంటారా? ఎక్కడ ఉండాలంట మనస్సు? దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరములో మన మనస్సు ఉంటేనండి దేవుని మాటలు ఎంత గొప్పగా చెప్తాయి. అంటే యోబు గారి మాట కూడా చూపిస్తాను మీకు. యోబు గ్రంథము 10వ అధ్యాయము. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంగా చదువుదాం జాగ్రత్తగా. యోబు గ్రంథము 427 పేజీ నంబర్ 10వ అధ్యాయము 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నాను. అంటే నా అవయవాలను ఎవరు చేశారట? నీ హస్తాలు తండ్రి. నీవే నన్ను ఏం చేసావు? నిర్మించావు. నీటి బుగ్గగా ఉన్న నన్ను, సూక్ష్మ కణముగా ఉన్న నన్ను రక్తపు ముద్దగా మారిన తర్వాత ఆ రక్తపు ముద్దకు నువ్వేమిచ్చావు? అవయవాలు ఇచ్చావు తండ్రి. ఎక్కడ కన్ను ఉండాలి, ఎక్కడ ముక్కు ఉండాలి, ఎక్కడ నోరు ఉండాలి, ఎక్కడ కళ్ళు ఉండాలి, ఇవన్నీ నిర్మించింది నువ్వే తండ్రి. ఏ అవయవం ఎక్కడ ఉండాలో నీవే చేసావు తండ్రి. ఇది తెలిస్తేనండి, దేవుడి గొప్పతనం తెలిస్తేనండి ఎవరిని ఏమి అనవండి మనం. ఎందుకు? ఈ నిర్మాణం ఎవరి ఇష్ట ప్రకారంగా జరిగింది? దేవుడి ఇష్ట ప్రకారం జరిగింది. దేవుడి ఇష్ట ప్రకారంగా జరిగిన నిర్మాణాన్ని ఎవడు దూషిస్తే వాడు మూర్ఖుడు. ఇది నేను చెప్పట్లే, బైబిల్ చెప్తున్నాడు. బైబిల్ దేవుడు చెప్తున్నాడు. నువ్వెవరిని, వాడు ముక్కిలా ఉంది, వాడు నోరిలా ఉంది, వాడు కళ్ళులా ఉన్నాయి, వాడు అలా ఉన్నాడు, వాడు ఎలా ఉన్నాడు, వాడు అది, వాడు ఇది అనే మాట నీ నోట రాకూడదు. ఎందుకు? ఆ నిర్మాణము తన తల్లి నిర్మించలే, ఆ నిర్మాణము ఆ తండ్రి నిర్మించలే, ఆ నిర్మాణము వాళ్ళ బంధువులు నిర్మించలే, ఆ నిర్మాణము ఆ యొక్క డాక్టర్లు నిర్మించలే. ఎవరి నిర్మాణం అది? దేవుడు. దేవుడికి నచ్చాడు. నీకు నచ్చితే అంత, నచ్చకపోతే నీ నోటితో ఎవరిని దూషింపడానికి నీకు వీలు లేదు. అధికారం దేవుడు నీకు ఇవ్వలేదు. చూడండి, అద్భుతంగా చెప్తాడు. మనస్సు పెట్టుకురండి. ఇక్కడ నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. 9వ వచనం. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకును. జిగటి మన్నుగా ఉన్న నన్ను ఏం చేశావు? నిర్మించావు. ఈ నిర్మాణం ఎవరిది? దేవుడిది. ప్రేమ దేవుడి వల్ల ఈ నిర్మాణము దేవునిది. దేవుడు నిర్మించిన నిర్మాణాన్ని ఏ ఒక్కడు పేరు పెట్టడానికి వీలు లేదు. ఇక్కడ అందులో మాట ఏంటంటే, జిగటి మన్నుగా ఉన్న నన్ను
నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకును. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. ఒకడు పాలు పోసినట్లు నువ్వు నన్ను ఏం చేశావు? పోసితివి కదా. తర్వాత జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. ఏమండి, పాలు తోడుచుకేశారనుకోండి, అది మీరు గ్లాసులోకి వేసారనుకోండి, గ్లాసు పెరిగి ఎలా వస్తుంది? గ్లాసు లాగా వస్తుంది తిరిగేస్తే. కప్పులు వేసారనుకోండి, పాలు వేసి తోడేసి పెట్టారనుకోండి, కప్పు తిరిగేస్తే ఎలా వస్తుంది? గ్లాసులో వస్తుందా? కప్పులో వస్తుంది. అదే ఒక పూజలో మీరు తోడబెట్టి పెట్టారనుకోండి పెరుగు, అది ఎలా వస్తుంది? తండ్రి నన్ను అలాగా. తర్వాత కింద కూడా మాట అన్నాడు, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టిదివి కదా. చూడండి, అద్భుతమైన మాట. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. ఇవి బాగా అర్థమైపోవాలి. ఇప్పుడు మన శరీరంలో ఏముంటాయి? కదా కోసుకు చూసుకుంటారా? అంటే క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు, అర్థమయ్యేలా దేవుడు చెప్తున్నాడు. నీ శరీర నిర్మాణం గురించి చెప్తున్నాడు, నీ పుట్టు గురించి చెప్తున్నాడు, అసలు నువ్వు ఎవరికి కావాలో చెప్తున్నాడు. ఇంక అంతమించి ఏముంది చెప్పండి మనకి? ఈరోజు అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు అండి. చర్మముతోను పైకనిపించేది, మాంసముతోను లోనుండేది. శరీరము లోని తొక్క లోనుండేది మాంసం ఉంటుంది. ఓకే, కోడి ఉంది, కోడి స్కిన్ తీసేస్తారు, దాన్ని తొక్క అంటారు. దాన్ని ఏమంటారు అంటే దాన్ని ఏంటి? చర్మం. ఆ చర్మం తీసిన తర్వాత ఏముంటుంది? మాంసం ఉంటుంది. ఓకేనా? అలాగే ఈ యొక్క చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. తర్వాత ఏముంటాయట? ఎముకలు ఉంటాయి. ఎముకలకు అల్లుకుని ఏముంటాయి? నరాలు ఉంటాయి. ఈ నరాల్లో ఏమి వస్తుంది? రక్తం. రక్తం నరాల్లోంచి ఎలా చేస్తుందట? ఇప్పుడు బ్లడ్ సరిగ్గా లేదనుకోండి శరీరంలో, అక్కడ కాలు నల్లగా మాడిపోతుంది. కోసేస్తారు, కోసేసి మళ్ళీ నరం వేరే దుక్కు నుంచి మళ్ళీ అక్కడ కనెక్ట్ ఇస్తారు. అంటే ఈ నిర్మాణం ఎంత గొప్పదో చూడండి ప్రేమ దేవుడు వల్ల. ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, ఈరోజు నీవు భూమి మీద ఉన్నావంటే నువ్వు పుట్టావు. నువ్వు పుట్టావంటే కారణం ఎవరు? ఆశ్చర్య పుట్టిందని ఈరోజు ఇక్కడ ఈ యొక్క కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారు. మనందరూ పుట్టిక పరమార్థం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. వచ్చిన వారు కొద్దిమంది అయినా పర్లేదు, ఏ మాట వింటున్నారట? దేవుని మాట వింటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పగలిగే ఒక గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ అదే అంటున్నాడు, చర్మముతోను మాంసముతోను నువ్వు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. దేవునికి మహిమ కలుగునుగాక. శరీరానికి సంరక్షణ ఆయనే, నీ ఆత్మకు సంరక్షణ ఆయనే. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రేమ దేవుడు. ఈరోజు సమయం అంత లేదు కానీ కొద్దిగా అర్థమైందా మీకు? ఈ శరీర నిర్మాణము ఎవరిదట? దేవుడు చేశాడు. నీ శరీరంలో ప్రతి అవయవము ఎవరి చిత్త ప్రకారం పెట్టారట? దేవుడి చిత్త ప్రకారం. కాబట్టి ఎవరి చిత్త ప్రకారం వాడాలట? దేవుని చిత్త ప్రకారంగా వాడితే నీ కుటుంబానికి ఆశీర్వాదకరము. ఎందుకంటే దేవుని సంకల్పం నువ్వు నేను మనం అందరము కావాలని ఎప్పుడు కలిగింది ఆయనకి? రెండప్పుడు ఎఫెసీ పత్రిక చివరి మాట. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. ఎట్లనగా తన ప్రియుని యందు
తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్మించుకుని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులముగాను ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. దేవునికి మహిమగాక. ఎప్పుడు ఏర్పరచుకున్నాడట? జగత్ పునాదికి వేయబడక ముందు. జగత్కి ఇంకా పునాది వేయలేదట. అప్పుడు ఎవరు కావాలనుకున్నాడట? ఎంత అదృష్టవంతుడు మనం. ఒక్కడ చూపించి ముగించేస్తాను, ఏమనుకోవద్దు. అంత కూడా ముగించి సాగిపోతాను అనుకుంటారేమో, అలా అనుకోకండి. ఇంకొక మాట ఉంది, అద్భుతం అండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం చివరి మాట. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనం. అందరూ దీని మాట. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగ సెలవించుచున్నాడు. ఎవరటైనా ఒకసారి అందరూ చదువుతారు ఈ మాట నాతో పాటు. అందరూ ఏమండి? అందరూ కూడా బాగా చెప్పండి. నిన్ను సృష్టించి వెనకాల రావట్లే, పైకి ఇమ్మంటారా? నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అంటే ఇది ఏం చేశాడట? నీకు సహాయము చేశాడు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేశాడు. అంటే మనకు సహాయం చేసింది ఎవరు? దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడే సహాయం చేశాడు. ఆయన సహాయం చేస్తేనే ఈ రోజు ఇక్కడ మనం నిలబడగలిగాము. ఆయన ఇంత గొప్ప స్థితి మనకు కలిగించాడు ప్రేమ దేవుడు వాళ్ళరా. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని నామాన్ని మహిమపరిచే విధంగానే మన బ్రతుకులు ఉండాలి ప్రేమ దేవుని వాళ్ళరా. దేవుని నామాన్ని గణపరిచే విధంగానే మన బ్రతుకులు ఉండాలి ప్రేమ దేవుని వాళ్ళరా. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఏ ఒక్కరిని కూడా దూషించకుండా అందరిని ప్రేమిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని నామాన్ని మనం గణపరుస్తూ ఆయనలా మనం మారిపోవాలి. దైవములుగా మారాలంటాడు. దైవములు ఎందుకు ఆయన మారాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చున్న ఆ కుర్చీలో స్థానం ఎవరికి ఇస్తానన్నాడు? మనకి ఇస్తానన్నాడు. అప్పుడు మనం ఆయనలా మారకపోతే ఎలా? ఆయనలో మారకపోతే ఎలా? దైవములు. అద్భుతమైన మాట అండి యేసుక్రీస్తు ప్రభువు వారి మాట. మీరు అనుభవించిన శ్రమను మీరు అనుభవిస్తే, మీరు జయించిన ప్రకారం మీరు జయిస్తే, నేను కూర్చున్న చోటుని మీకు కూడా చోటిస్తా. నాతో పాటు కూర్చోబెట్టుకుంటా. నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, నీకు సహాయం చేసిన దేవుడు అన్న మాట ఏంటో చెప్పంటారా? మీరు నాతో పాటు కూర్చోవాలి, నాతో పాటు నిత్యము ఉండాలి. అట్టి రీతిగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అజరయ్య పుట్టినరోజు వలన ఈరోజు ఒక గొప్ప మాటలు మనం ఇంతవరకు కూడా నేర్చుకున్నామండి. ఇది మనం మైండ్ నుంచి పోనివ్వకండి. మీరు అర్థం ముందుకెళ్ళి నిలబడినప్పుడు మీకు అంటే అర్థం కావాలి, ఈ నిర్మాణం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అది గొప్ప నిర్మాణం. కాబట్టి ఆ దేవునికి స్తుతులు స్తోత్రములు అని మీరు దేవుడు ఎల్లప్పుడూ స్తుతించే వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మాట ముగిస్తున్న తర్వాత ప్రార్థించడం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయన ఇంతవరకు తండ్రి మీ వారితో మాట్లాడుకునేవారు నిజమే నాయన. దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ తండ్రి, నా తల్లి గర్భమందు నీవే నన్ను నిర్మించావు తండ్రి. నువ్వు కలగచేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలిగించు. నిజమే నాయన, నిర్మించిన అవయవాలు నీ చిత్త ప్రకారమే మీరు నిర్మించు.
పెట్టి ఉన్నారు తండ్రి. కనుక ఈ యొక్క శరీరము నీవే మాకు ఇచ్చి అన్నావు కనుక తండ్రి, ఈ దేహము దేవుని ఆలయం అన్నావు కనుక తండ్రి, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, నేను గణపరిచే బిడ్డలుగా మేము అందరూ ఉండడం అయితే మీరే సహాయం దయచేయమని. అలాగే రోజు ఈ యొక్క కొడుకుని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించి కుటుంబాన్ని ప్రేమించకపోతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆరోగ్యమిచ్చి బలమిచ్చే శక్తినిచ్చి మీరు ముందుకి నడిపించండి. మా కొరకు త్వరగా యేసుక్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.